హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇవాళ మనం ఈ ఎడిటోరియల్ లైన్ బై లైన్ చూడబోతున్నాం. సో ఎడిటోరియల్ టైటిల్తో మొదలుపెట్టి చివరి వరకు కూడా ప్రతి లైను నీట్గా అర్థం చేసుకుంటూ వెళ్దాము. దాని మీనింగ్స్ అలాగే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నీట్గా కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇది ఏ సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే జిఎస్ పేపర్ 2 మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. పాలిటీ కిందకి ఈ ఆర్టికల్ మనకి వస్తుంది. ద ఆర్టికల్ టాక్స్ అబౌట్, చూడండి ఏం చెప్తుందో ఆర్టికల్, కాల్ ఫర్ కన్సెన్సస్. కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి? ద మీనింగ్ ఆఫ్ కన్సెన్సస్ ఈజ్ ఏకాభిప్రాయం. తెలుగులో ఏమంటాం మనం? ఏకాభిప్రాయం అంటాం. అందరూ ఒకే మాట పైకి రావడం. కాల్ ఫర్ అంటే ఏంటి మీనింగ్? పిలుపునివ్వడం. సో ఇప్పుడు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారంటే, పార్లమెంట్లో ఏదన్నా కీలకమైన అంశాలపైన చర్చ జరిగేటప్పుడు ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయడం. ఇప్పుడు జనరల్గా అధికార పార్టీకి మెజారిటీ ఉంటుంది. మాకు మెజారిటీ ఉంది కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము కానిచ్చేసుకుంటాము అనే పద్ధతి కాకుండా వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ని కూడా హ్యాండిల్ చేసి డిస్కషన్ జరిగి, కన్సల్టేషన్ జరిగి, డిబేట్ జరిగి, తప్పొప్పుల్ని సరి చేసుకొని మనం కీలకమైన అంశాలపైన నిర్ణయాలు తీసుకుందాము అనే ఆస్పెక్ట్లో వెళ్దామనేది ఈసారి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 పర్యాయాల్లో మోదీ 1.0, మోదీ 2.0 2 సార్లు కూడా మీరు తీసుకుంటే 2.0, 1.0 రెండింటిలో కూడా మీరు తీసుకుంటే ఏమైందంటే ఈ కన్సల్టేషన్స్ అనేవి పార్లమెంట్లో సరిగ్గా జరగలేదు, డిబేట్స్ సరిగ్గా జరగలేదు. వాళ్ళకి విపరీతమైన మెజారిటీ ఉండడం వల్ల ఒక రకంగా అపోజిషన్కి ఇనఫ్ వాల్యూ అనేది ఇవ్వలేదు. సో ఈసారి అలా కాదు, మనం కన్సెన్సస్ రూట్లో వెళ్దాము, డిస్కషన్స్ చేద్దాము, కాన్స్టిట్యూషన్ని గౌరవిద్దామని చెప్పి 2 వైపులా, అటు కాంగ్రెస్ లీడ్ చేస్తున్న బ్లాకు, అటు బీజేపీ లీడ్ చేస్తున్న బ్లాకు 2 కూడా అనడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ షుడ్ గివ్ రూమ్ ఫర్ ఎక్స్టెండెడ్ డిబేట్స్ అండ్ డిసగ్రిమెంట్స్. పార్లమెంట్లో ఎక్స్టెండెడ్ డిబేట్స్, వాదోపవాదాలకి, డిసగ్రిమెంట్స్కి, సో వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోకపోవడం, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒప్పుకోకపోవడం, వాటికి కూడా పార్లమెంట్ అనేది స్కోప్ ఇవ్వాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో మోదీ గారు చెప్పింది కరెక్టే కదా, వాళ్ళకి ఏంటి ఒప్పుకోవడానికి అన్నట్టు ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు రైజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడమే అపోజిషన్ యొక్క బాధ్యత. ఎవరి తరపున? ప్రజల తరపున. సో వాటికి ఓపిక్గా సమాధానం చెప్పి, ఒకవేళ మనం చేస్తుంది కరెక్టే అనుకోండి, ఓపిక్గా సమాధానం చెప్పాలి. తప్పు అనుకోండి, సరి చేసుకోవాలి. సో డిసగ్రిమెంట్స్ అనేవి వస్తాయి. డిసగ్రిమెంట్ అనేది మనకి ప్రజాస్వామ్యానికి నెగిటివ్ కాదు. అలాగే డిబేట్స్ అనేవి ప్రజాస్వామ్యానికి చెడు కాదు, ప్రజాస్వామ్యానికి మంచివే. నలుగురు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నప్పుడే తప్పుడు నిర్ణయాలు మనం అవాయిడ్ చేయగలుగుతాము. ప్రాపర్గా మంచి నిర్ణయాలే ఫిల్టర్ అయ్యి వస్తాయి. సో దానికి పార్లమెంట్ ఏం చేయాలి? ఇట్ షుడ్ గివ్ రూమ్ అంటే స్కోప్, ఒక స్పేస్ ఇవ్వాలి, అలాంటి అవకాశాన్ని కల్పించాలి అనే మీనింగ్ వస్తుంది. Prime Minister Narendra Modi has pledged to govern by consensus even as the 18th Lok Sabha began its first session. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏం చెప్పారు? హ్యాస్ ప్లెడ్జ్ అంటే ప్రతినబూనారు, మాట ఇచ్చారు. ఓకే, నేను ఇలా చేస్తాను అని చెప్తున్నారు. ఏమని చేస్తానని చెప్తున్నారు ఆయన? టు గవర్న్ బై కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి? ఏకాభిప్రాయంతోనే మేము నిర్ణయాలు తీసుకుంటాము. సో మా పరిపాలన అనేది ఎలా ఉంటుంది? ఏకపక్ష నిర్ణయాలు, యూనిలాటరల్గా ఉండవు. ఏ నిర్ణయం తీసుకున్నా వీ విల్ కీప్ ద అపోజిషన్ ఇన్ఫార్మ్డ్, వీ విల్ అలో ద డిబేట్స్ టు హ్యాపెన్, వీ విల్ హ్యావ్ ది కన్సల్టేషన్స్, వీ విల్ హ్యావ్ డిసగ్రిమెంట్స్ అండ్ ఫైనల్గా ఎక్స్టెండెడ్ డిబేట్ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాము. ఆ రకమైన పరిపాలన సాగిస్తామని చెప్పి ఆయన ప్లెడ్జ్ చేశారు. ప్లెడ్జ్ అంటే కమిట్ చేశారు. హి హస్ కమిటెడ్ టు డూ ఇట్. The ruling National Democratic Alliance and the opposition India bloc have both reiterated their rhetoric on protecting the constitution, which was one of the central themes of the recent campaign during the 2024 general election. The ruling National Democratic Alliance, ruling అంటే అధికారంలో ఉన్న, రూలింగ్ అంటే ఏంటి? రూలింగ్ పార్టీ అంటారు కదా, అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ కావచ్చు, ద అపోజిషన్ ఇండియా బ్లాక్ కావచ్చు, హ్యావ్ బోత్ రీఐటరేటెడ్ అంటే పునరుద్ఘాటించారు అంటాం కదా తెలుగులో, అంటే మళ్ళీ చెప్పారు, చెప్పిన విషయాన్ని ఇంకోసారి చెప్పారు. ది రెటారిక్ అంటే ఏంటి? వాళ్ళు ఇస్తున్న స్పీచెస్. రెటారిక్ ఈజ్ అ స్పీచ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు కన్విన్స్ ఆర్ కన్వేస్ ఒక స్ట్రాంగ్ ఐడియాని ప్రజల బ్రెయిన్లోకి చొప్పించుకునేలాగా చేసే స్పీచ్ని, పవర్ఫుల్ స్పీచెస్ని మనం రెటారిక్ అంటాం.
ఆన్ ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ థీమ్స్ ఆఫ్ ద రీసెంట్ క్యాంపెయిన్. సో మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు గమనిస్తే రాహుల్ గాంధీ మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా హీ వాజ్ క్యారీయింగ్ ఒక పాకెట్ కాన్స్టిట్యూషన్ని క్యారీ చేసి ప్రతి చోట ఆయన చూపించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కాన్స్టిట్యూషన్ని తొంగలో తొక్కేస్తుంది, మొత్తం సమూలంగా మార్చేస్తుందని ఆయన ఒక అభిప్రాయాన్ని, ఒక నెరేటివ్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. సో అలాగే మనకి భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్పిందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మొత్తం ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ పెంచేస్తుంది, మొత్తం అవన్నీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక రకమైన నెరేటివ్ బిల్డ్ చేస్తారు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేస్తుంది, మీ ఆస్తులను తొక్కేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా. సో కాన్స్టిట్యూషన్ గురించి క్యాంపెయిన్లో డిస్కషన్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇద్దరు కూడా మేము కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడం కోసమే ఉన్నాము అన్నట్టుగా 2 బ్లాక్స్ కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. క్యాంపెయిన్ అంటే ప్రచార పర్వం. While both sides say they seek consensus, రెండు వైపులా కూడా 2 గ్రూప్స్ కూడా ఏం చెప్తున్నాయంటే మేము కన్సెన్సస్ కోరుకుంటున్నాము, వీ వాంట్ కన్సెన్సస్. సీక్ అంటే ఇక్కడ వాంట్ అనే మీనింగ్, మేము అది కోరుకుంటున్నాము, మేము దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి 2 వైపులు అంటున్నప్పటికీ అండ్ ఆర్ లాయల్ టు ది కాన్స్టిట్యూషన్, మేము కాన్స్టిట్యూషన్కి లాయల్గా ఉంటామని చెప్పి చెప్తున్నాయి. అయితే ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎనీ కన్వర్జెన్స్ బిట్వీన్ దెమ్ ఆన్ ఎనీ కీ క్వశ్చన్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ పాలిటిక్స్ అన్ఫార్చునేట్లీ రిమైన్స్ ఎల్యూజివ్. అయితే ఇద్దరు కూడా మేము కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉంటాము, ఏకాభిప్రాయం కోసమే ప్రయత్నం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా బట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంట్లో వాళ్ళు నిజంగా అది డెమాన్స్ట్రేట్ చేశారా అంటే మేము సంప్రదాయాల్ని ఫాలో అవుతాము, ఒక మాట మీద ఉంటాము అనే క్వాలిటీని డెమాన్స్ట్రేట్ చేశారా అంటే నో, ఇట్ రిమైన్స్ ఎల్యూజివ్ అంటే అందకుండానే ఉంది. చూడండి, ఎల్యూజివ్ గ్రేప్స్ అంటారు, అందని ద్రాక్ష, సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్, దాన్ని ఎల్యూజివ్ అంటాం. సో ఫర్ సో మెనీ స్టూడెంట్స్ క్రాకింగ్ యూపీఎస్సీ రిమైన్స్ ఎల్యూజివ్. యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది అందని ద్రాక్షగానే ఉండిపోయింది అని అర్థం అనమాట. ఆ రకంగా మనం మాట్లాడవచ్చు. అర్థమవుతుంది. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎనీ కన్వర్జెన్స్ అంటే అర్థం ఏంటి? ఇలా కలవడం, దిస్ ఈజ్ కన్వర్జెన్స్. డైవర్జెన్స్ అంటే ఇలా విడిపోవడం. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇలా విడిపోవడం అనేది డైవర్జెన్స్, ఇలా కలవడం అనేది కన్వర్జెన్స్, రైట్? సో కన్వర్జెన్స్ అంటే ఇద్దరు ఒక మాట మీదకి రావడం. అది ఏమైనా కనిపిస్తుందా? ఇట్ రిమైన్స్ ఎల్యూజివ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్. The first session was in fact marked by mutual hostility that carried over from the campaign. ఫస్ట్ సెషన్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ మార్క్డ్ బై మ్యూచువల్ హాస్టిలిటీ. హాస్టిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక రకమైన శత్రుత్వ భావం. సో వాళ్ళని వాళ్ళు అన్ఫ్రెండ్లీనెస్ అనమాట. హొస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థం. ఫ్రెండ్లీకి ఆపోజిట్ హొస్టైల్. ఫస్ట్ సెషన్ ఎలా ఉంది? మ్యూచువల్ హాస్టిలిటీతోనే నడిచింది. దట్ క్యారీడ్ ఓవర్ ఫ్రమ్ ద క్యాంపెయిన్లో ఎలాగైతే అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండిందో అదే ఇప్పటికీ క్యారీ అయింది. The NDA and the India bloc sparred over the selection of the pro tem speaker and now appear set for a face-off over the speaker's post. సో ఎన్డీఏ మరియు ఇండియా బ్లాక్ 2 కూడా స్పార్ అంటే అర్థం ఏంటి? గొడవ పడ్డాయి. ఏ విషయంలో? ఓవర్ ద సెలెక్షన్ ఆఫ్ ద ప్రోటెమ్ స్పీకర్ సెలక్షన్లో ఏకాభిప్రాయానికి వచ్చాయా అంటే రాలేదు. సో ప్రోటెమ్ స్పీకర్ అంటే ఎవరు? కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత మరి స్పీకర్ని ఎన్నుకోవాలి కదా. ఎన్నుకోవడానికి ముందు ఈ ఎంపీలందరితో ప్రమాణ స్వీకారం చేయించాలి కదా. ఈ ప్రమాణ స్వీకారాలను చేయించడానికి, స్పీకర్ ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి మనకు ఒక వ్యక్తి కావాలి. అతను ఒక టెంపరరీ స్పీకర్. ప్రోటెమ్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్ లేదా టెంపరరీ అంటాం. సో ఆ టెంపరరీ స్పీకర్ని మనం ప్రోటెమ్ స్పీకర్ అంటాం. ఇన్ జనరల్ కన్వెన్షన్ ఏంటంటే హూ ఈజ్ ది ఓల్డెస్ట్ అంటే ఏజ్ పరంగా కాదు, పార్లమెంట్ పరంగా ఎక్కువ కాలం పాటు పార్లమెంట్ మెంబర్గా కొనసాగిన వ్యక్తికి జనరల్గా ప్రోటెమ్ స్పీకర్ అవకాశాన్ని ఇస్తారు. సో ఈసారి ఆ విషయంలో కూడా రెండింటికి ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీకి చెందిన వ్యక్తి అలా ఉన్నారని చెప్పినప్పటికీ బీజేపీ అలా ఇవ్వకుండా బీజేపీకి చెందిన వ్యక్తినే ప్రోటెమ్ స్పీకర్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు స్పీకర్ ఎలక్షన్ విషయంలో కూడా ఏకాభిప్రాయం అనేది లేదు. సో బీజేపీ మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏకి మాకు వదిలేయండి అంటే కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు. ఎలక్షన్ పెట్టుకుందామని చెప్పేసి అనే పరిస్థితి వస్తుంది. ఫేస్ ఆఫ్ అంటే ఓకే తేల్చుకుందాం, చూసుకుందాం, ఫైట్ అనమాట ఓవర్ ద స్పీకర్స్ పోస్ట్. సో ఇప్పటికీ ఒక మాట మీద వాళ్ళు రావట్లేదు, ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉన్నారు. ది అపోజిషన్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ టు సపోర్ట్ ది ఎన్డీఏస్ క్యాండిడేట్ ఇన్ రిటర్న్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్. అపోజిషన్ ఏమంది? డెప్యూటీ స్పీకర్ మాకు వదిలేస్తే స్పీకర్ పదవికి మేము సపోర్ట్ చేస్తాము, మీరు డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు, మేము ఎలక్షన్ చేయమని అడగము అని చెప్పేసి అపోజిషన్ అనింది. విల్లింగ్నెస్ అంటే అర్థం ఏంటి? సంసిద్ధత. ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం.
వ్యక్తపరచడం, సంసిద్ధత వ్యక్తపరిచింది అంటాం తెలుగులో. ఇన్ ద పాస్ట్, గతంలో ద డెప్యూటీ స్పీకర్స్ పోస్ట్ హ్యాస్ మోస్ట్లీ గాన్ టు ఎ మెంబర్ ఆఫ్ ది అపోజిషన్. గతంలో డెప్యూటీ స్పీకర్ పోస్ట్ ఎవరికి వెళ్ళింది? హ్యాస్ మోస్ట్లీ గాన్ టు ఏ మెంబర్ ఆఫ్ అపోజిషన్. జనరల్గా అపోజిషన్ మెంబర్కే వెళ్ళేది గతంలో తీసుకుంటే. ద 16th లోక్సభ ద పోస్ట్ వెంట్ టు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఏఐఏడిఎంకేకి వెళ్ళింది. అండ్ ఇన్ ద 17th లోక్సభ ద పోస్ట్ రిమైన్డ్ వేకెంట్ ఫర్ ఇట్స్ ఎంటైర్ టర్మ్. 17th లోక్సభ తీసుకుంటే మొత్తం డిప్యూటీ స్పీకర్ పదవి వేకెంట్గానే ఉండిపోయింది. అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. అది ఇండియన్ పార్లమెంట్ హిస్టరీలో అన్ప్రెసిడెంటెడ్ అంటే కనీవిని ఎరుగనిది, సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఎప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ పదవి అలా కంప్లీట్గా ఖాళీగా ఉండడం ఎప్పుడు చూడలేదు, కానీ 17వ లోక్సభలో అలా జరిగింది. ద బీజేపీ రిమైన్స్ నాన్ కమిటల్ ఆన్ సపోర్టింగ్ అన్ అపోజిషన్ క్యాండిడేట్ ఫర్ డెప్యూటీ స్పీకర్. సో బీజేపీ అపోజిషన్ క్యాండిడేట్ డిప్యూటీ స్పీకర్గా ఉండడం విషయంలో కమిట్మెంట్తో ఉందా అంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇట్ రిమైన్స్ నాన్ కమిటల్ అంటే మాట ఇవ్వట్లేదు. సో సరే మేము ఇస్తాము అని చెప్పి అనట్లేదు. Mr. Modi's call for consensus and parliamentary debates can be a reassuring sign of a healthy democracy, but only if that statement is translated into tangible action. మోదీ గారు ఏమన్నారు? కన్సెన్సస్ కోసం పిలుపునిచ్చారు. హ్యాస్ కాల్డ్ ఫర్ కన్సెన్సస్ అండ్ పార్లమెంటరీ డిబేట్స్. పార్లమెంట్లో మనకి చర్చలు జరగాలి, వాదోపవాదాలు జరగాలి, డిబేట్స్ జరగాలని చెప్పి మోదీ గారే స్వయంగా అన్నారు. సో ఇది ఇట్ క్యాన్ బి ఎ రీఅష్యూరింగ్ సైన్ ఆఫ్ ఎ హెల్దీ డెమోక్రసీ. అంటే ఒక ఆరోగ్యకరమైన, హెల్దీ అంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం, రైట్? ప్రజాస్వామ్యానికి ఇది ఒక సూచనలాగా మనకు కనిపిస్తోంది. రీఅష్యూరింగ్ అంటే అభయం ఇచ్చే, మనకి ధైర్యాన్ని కలిగించే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ సమావేశాలు జరగట్లేదు, ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయి. అపోజిషన్ వాయిస్ వ్యక్తపరచడానికి కూడా అవకాశం అనేది ఇవ్వట్లేదు. రూలింగ్ పార్టీ ఏదనుకుందో అదే చేసుకుంటూ వెళ్తుంది. ఈసారి అలా కాకుండా మోదీ గారే స్వయంగా కన్సెన్సస్కి పిలుపునివ్వడం, అలాగే డిబేట్స్ చేద్దామని అనడం అనేది ఒక మంచి సూచన. ప్రజాస్వామ్యం మళ్ళీ రెస్టోర్ అవుతుంది, ప్రజాస్వామ్య స్పిరిట్ రెస్టోర్ అవుతుందని చెప్పే ఒక మంచి సూచనగా మనం చెప్పొచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ దట్ స్టేట్మెంట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ టాంజిబుల్ యాక్షన్. అది మాటలతో ఆగిపోకూడదు, చేతల్లోకి వచ్చినప్పుడే. టాంజిబుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కెన్ బి ఫెల్ట్, సంథింగ్ దట్ కెన్ బి చెక్డ్. సో మనం నిజంగా చూడగలిగే, చెక్ చేయగలిగే ఒక టాంజిబుల్ యాక్షన్ లాగా అది ట్రాన్స్లేట్ అయినప్పుడే ఎస్ అది ఒక రీఅష్యూరింగ్ సైన్ ఆఫ్ ఏ హెల్దీ డెమోక్రసీగా మారుతుంది. యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, who has emerged as the government's key interlocutor, has reached out to opposition leaders and such interactions should become frequent. యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ బికమ్ ఇంటర్లోక్యూటర్. ఇంటర్లోక్యూటర్ అంటే ఎవరు? నెగోషియేటర్. అంటే ఒక డైలాగ్ అంటే అర్థం ఏంటి? ఒక చర్చ, కన్వర్జేషన్, ఇద్దరి మధ్య జరిగే చర్చను మనం డైలాగ్ అంటాం. అర్థమవుతుందా? ఇలాంటి డైలాగ్లో కావచ్చు, చర్చల్లో కావచ్చు, నెగోషియేటర్స్ మధ్యలో ఇద్దరి మధ్య మాట కుదిర్చే వ్యక్తుల్ని మనం ఇంటర్లోక్యూటర్స్ అంటాము, నెగోషియేటర్స్ అని అంటాం. ఆయన అపోజిషన్ లీడర్స్ని కలిశారు. సో ఇలాంటి ఇంటరాక్షన్స్ అనేవి ఇంకా ఫ్రీక్వెంట్ అవ్వాలి. ప్రతి విషయంలో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు అనేవి ఉండాలి, హుందాతనం అనేది ఉండాలి. కన్సెన్సస్ మే బీ అన్అచీవబుల్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్. చాలా సందర్భాల్లో కన్సెన్సస్ అనేది అచీవ్ చేయడం అన్అచీవబుల్ అయి ఉండొచ్చు, అవుతుంది. అన్ని విషయాల్లో ఏకాభిప్రాయం వస్తుందా అంటే రాదు. చాలా విషయాల్లో వీళ్ళ వ్యూ వేరు ఉంటుంది, వాళ్ళ వ్యూ వేరు ఉంటుంది. అండ్ మే నాట్ ఈవెన్ బీ నెససరీ ఇన్ సమ్ కేసెస్. అసలు అన్ని కేసెస్లో ఏకాభిప్రాయమే ఉండాలనే రూల్ లేదు. మెజారిటీ ఒపీనియన్ బట్టి వెళ్ళొచ్చు, రైట్? అన్ని కేసెస్లో అవసరమని కూడా మనం చెప్పగలదు. కాకపోతే బై డెమాన్స్ట్రేటింగ్ ఏ కమిట్మెంట్ టు షేరింగ్ పవర్ విత్ ఇన్ ద రూలింగ్ అలయన్స్ అండ్ విత్ ది అపోజిషన్, మిస్టర్ మోదీ కుడ్ ఎక్స్పాండ్ హిస్ పొలిటికల్ అథారిటీ అండ్ లెజిటిమసీ. అయితే పవర్ అంతా మా చేతిలోనే పెట్టుకుంటామని కాకుండా రూలింగ్ అలయన్స్లో మెంబర్స్కి కూడా పవర్ని షేర్ చేసి అపోజిషన్కి కూడా పవర్ని షేర్ చేయడం ద్వారా మోదీ గారు పొలిటికల్ అథారిటీని, లెజిటిమసీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లెజిటిమసీ అంటే యాక్సెప్టెన్స్. సో రాజకీయంగా ఈయన ఒక మొనార్క్ టైప్ కాదు, ఒక అబ్సల్యూట్ రూలర్ టైప్ కాదు, ఇతను కూడా ప్రజాస్వామ్యవాదే, అందరితోని మాట్లాడతారు, అందరు ఒపీనియన్స్ తీసుకుంటారు అన్నట్టు మోదీ గారికి యాక్సెప్టెన్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మోదీ గారి పైన ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఈజ్ ఎ కరిజ్మాటిక్ లీడర్, అంటే అందరి దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, పేరున్న లీడర్, అందులో డౌట్ లేదు. ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆటోక్రాటిక్గా అబ్సల్యూట్ రూలర్ లాగా బిహేవ్ చేస్తారు, డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తారు, ప్రజాస్వామ్య పద్ధతి ఆయన ఫాలో అవ్వరు అన్న అపప్రద ఉండిపోయింది. అది పోవాలి అంటే ఆయన పవర్ని షేర్ చేయాలి, నలుగురితో ఇంటరాక్ట్ అవ్వాలి, అపోజిషన్ పార్టీస్కి కూడా ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇవ్వాలి. తద్వారా ఆయన యాక్సెప్టెన్స్ని, పొలిటికల్ అథారిటీని ఆయన ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బియాండ్ ద లిమిటెడ్ tactical question of the stability of the government,
in which the BJP is shy of a majority by 32 seats, the building of coalitions should be treated as a cornerstone of India's progress and prosperity, beyond the limited tactical question of the stability of the government. So ikkada tactical question of the stability of government. So బీజేపీకి ఎనఫ్ మెజారిటీ వచ్చిందా? రాలేదు. ఓకే, ఎంత తక్కువ ఉంది? 32 సీట్లు, షై ఆఫ్ ఎ మెజారిటీ బై 32. మెజారిటీకి షై అంటే ఏంటి? తక్కువ ఉంది అని అర్థం. 32 సీట్లు తక్కువలో బీజేపీ ఆగిపోయింది యాజ్ అన్ ఇండిపెండెంట్ పార్టీగా. సో కోalition పార్ట్నర్స్తో కలిపితే మెజారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుందా ఉండదా అనేవేంటి వ్యూహాత్మకమైన క్వశ్చన్స్, టాక్టికల్ క్వశ్చన్స్. అంటే బీజేపీతో ఉన్న అలయన్స్లో ఉన్న కొన్ని పార్టీలు ఇట్లా లాగేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, లేకపోతే నిలబడుతుంది, ఇట్లాంటివి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం పక్కన పెట్టేస్తే ద బిల్డింగ్ ఆఫ్ కోalitions, అంటే కూటమి ప్రభుత్వాలు కోalitions ఏర్పడడం ఏదైతే ఉందో షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ. చాలా జాగ్రత్తగా ఉండండి. కూటమి ప్రభుత్వాలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే స్టెబిలిటీ. ఈ కూటమి అనేసరికి సింగిల్ పార్టీకి మెజార్టీ రాలేదు. సో 3-4 పార్టీలతో కలిస్తే కానీ మెజార్టీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉండదు, కూలిపోతుంది. వాళ్ళని పడగొట్టాలంటే ఆ కూటమిలో ఉన్న కొందరిని లాగేస్తే అయిపోతుంది. ఈ డిస్కషన్స్ మనకు వస్తాయి. సో ఇవన్నీ ఏంటి? వ్యూహాత్మకమైన టాక్టికల్ డిస్కషన్స్, టాక్టికల్ క్వశ్చన్స్. ఇవి కాకుండా మనం ఆలోచించాల్సింది ఏంటి? భారతదేశంలో ఎన్నో వందల పార్టీలు ఉన్నాయి. మరి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వడం అనేది క్వైట్ కామన్. ఇన్ఫ్యాక్ట్ కూటమిని మనం పాజిటివ్గా చూడొచ్చు, బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ ద వ్యూస్ ఆఫ్ మెనీ. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది 16 సీట్లతో. సో దానివల్ల ఏమవుతుంది? మన సౌత్ వాయిస్ గట్టిగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఒక్క బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంటే సౌత్ లైన్ పట్టించుకునే పరిస్థితులు రావచ్చు, రైట్? మనల్ని కించపరిచే పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు మనకి మెజారిటీ, మనకి ఇనఫ్ సీట్స్ ఉండడం వల్ల మేబీ మన వాయిస్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా 4 ఉన్నాయి, మొత్తం కలిపితే 20. వాళ్ళు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు సెంటర్లో. సో 20 సీట్లు కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది కదా. డైరెక్ట్గా సపోర్ట్ చేయనప్పటికీ ఇప్పుడు స్పీకర్ ఎన్నికల్లో జగన్ గారు ఈ 4 కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేయమని చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన వాయిస్ అక్కడ వినిపించే అవకాశం అనేది లభిస్తుంది. సో కూటమి, కోalitions, బిల్డింగ్స్ ఆఫ్ కోalitions అనేది మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక కార్నర్ స్టోన్గా మనం భావించాలి. కార్నర్ స్టోన్ అంటే అర్థం ఏంటి? ఫౌండేషన్, సంథింగ్ దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ బిల్ట్ అన్నట్టు అనమాట. సో భారతదేశ ప్రగతికి, ప్రాస్పరిటీకి, ప్రాస్పరిటీ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ప్రోగ్రెస్ అంటే ప్రగతి, ప్రాస్పరిటీ అంటే మెటీరియల్ వెల్నెస్, అంటే ఆర్థికంగా మనం బాగుపడ్డాం. చూడండి, మీరు ప్రాస్పరస్గా ఉన్నారంటే ఓకే, అన్ని వనరులు ఉన్నాయి అన్నట్టు అనమాట. ఆ యాంగిల్లో ప్రాస్పరిటీ అనే పదాన్ని వాడతాం. సో అవన్నింటికీ ఇది కార్నర్ స్టోన్గా మనం చెప్పొచ్చు. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద న్యూ లోక్సభ షుడ్ సెట్ ద టోన్ ఫర్ ఎక్స్టెండెడ్ డిబేట్స్, మోర్ రూమ్ ఫర్ డిసగ్రిమెంట్స్ అండ్ ది పర్సూట్ ఆఫ్ కామన్ గ్రౌండ్ అక్రాస్ పార్టీస్. సో ఫస్ట్ సెషన్ ఆఫ్ లోక్సభ షుడ్ సెట్ ది టోన్ ఫర్ ఎక్స్టెండెడ్ డిబేట్స్. ఎక్స్టెండెడ్ డిబేట్స్కి ఇది టోన్ సెట్ చేయాలి. మోర్ రూమ్ ఫర్ డిసగ్రిమెంట్స్ జరగడానికి ఆస్కారం కల్పించాలి. ఇట్ ఈస్ ఓకే మనం డిసగ్రిమెంట్స్ వస్తే రాని, బట్ 2 వైపుల వాణి అనేది ప్రజలకి వినిపించాలి. పార్లమెంట్ అనేది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజా గొంతుక, ప్రజా వాణి వినిపించడానికి అదొక వేదిక. ప్రభుత్వం తన వైపు వెర్షన్ వినిపిస్తే అపోజిషన్ తన వైపు వెర్షన్ లేదా ప్రజల వైపు వెర్షన్ వినిపిస్తుంది. సో ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని హ్యాండిల్ చేసి సర్ది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అనేది ఉంటుంది. ఇదంతా జరగాలంటే డిబేట్ జరగాలి, డిసగ్రిమెంట్స్ కూడా జరగాలి. అండ్ ద పర్సూట్ అంటే ఏంటి? అన్వేషణ ఆఫ్ కామన్ గ్రౌండ్. కామన్ గ్రౌండ్ అంటే ఏకాభిప్రాయం, అందరూ ఒక మార్గాన్ని, అంటే అందరికీ కూడా. సో మీరు పలానా చెప్తున్నారు, మేము పలానా చెప్తున్నాం, ఇద్దరికీ కామన్ గ్రౌండ్, ఓకే, దిస్ ఈజ్ వేర్ వీ విల్ యాక్సెప్ట్, దీన్ని కామన్ గ్రౌండ్ అంటాం. సో దాన్ని పర్సూ చేసే కార్యక్రమం కూడా అలాగే జరగాలి. ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హౌస్ and of committees fell short on these counts during the last 2 terms of the Lok Sabha. Last 2 terms లో కూడా ఈ విషయాల్లో, ఆన్ దీస్ కౌంట్స్ అంటే ఈ విషయాల్లో హౌస్ ప్రొసీడింగ్స్ కావచ్చు, కమిటీస్ యొక్క ప్రొసీడింగ్స్ కావచ్చు, ఫెల్ షార్ట్ అంటే అర్థం ఏంటి? అనుకున్నట్టు చేయలేకపోయాయి, అంటే అంచనాలను అందుకోలేకపోయాయి. ఏదైతే వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దెమ్ దే కుడ్ నాట్ అచీవ్. As the leader of the ruling coalition, the BJP should demonstrate a renewed commitment to the norms and the substance of parliament, and the opposition should respond constructively. So ruling coalition leader ga the BJP should demonstrate a renewed commitment to the norms. So norms అంటే అర్థం ఏంటి? రూల్స్, ప్రొసీజర్స్, వాటన్నిటికీ మేము కమిట్ అయి ఉంటామని చెప్పి బీజేపీ డెమాన్స్ట్రేట్ చేయాలి. అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ పార్లమెంట్, సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటి? ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ పార్లమెంట్,
పార్లమెంట్ యొక్క కోర్ ఆస్పెక్ట్ ఏంటి? డిబేట్స్, కన్సల్టేషన్స్, డిస్కషన్స్. దానికి మేము కమిట్ అయి ఉంటాము, యూనిలాటరల్గా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోము అని వాళ్ళ కమిట్మెంట్ని బీజేపీ డెమాన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంగ్రెస్ అండ్ అపోజిషన్ కూడా దానికి తగ్గట్టు కన్స్ట్రక్టివ్గా రెస్పాండ్ అవ్వాలి. క్రిటిసిజం ఎలా ఉండాలంటే నిర్మాణాత్మకంగా ఉండాలి, అంతేగాని మీరు ఏమన్నా మేము ఆపోజిట్ చేస్తామని కాదు. ఎడ్డమంటే తెడ్డం అనుకుంటూ వెళ్లకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులను సరిదిద్దుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర ఇండియా బ్లాక్ పోషించాలి అని ఫైనల్గా ఇక్కడ చెప్తున్నారు. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సబ్స్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ద యాక్చువల్ మ్యాటర్, అసలు విషయం. పార్లమెంట్ యొక్క అసలు విషయం ఏంటి? డిబేట్స్, డిస్కషన్స్, కన్సల్టేషన్స్, సంప్రదింపులు. ఇవన్నీ కూడా జరగడానికి ఒక మంచి వేదిక, ప్రజల గొంతుకు వినిపించడానికి ఒక వేదిక పార్లమెంటు. దానికి ఆ ప్రజా గొంతుకు వినిపించే అవకాశాన్ని కల్పించకపోతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఉపయోగం అనేది లేదు. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టెక్స్ క్లాసెస్లో జూలై 1 నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీకు జూలై 1 నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫీ మీకు కేవలం 30,000 రూపాయలకే మనం అందిస్తున్నాం. దానిపైన ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అడిషనల్గా 4th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా మీకు 20% డిస్కౌంట్. సో ఈ అమౌంట్ మీరు ఒకేసారి కట్టేస్తే 30,000 పైన 20% వేస్తే 6,000 తగ్గి మీకు 24,000కే లైఫ్ టైం వ్యాలిడిటీతో. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే వ్యాలిడిటీ చెక్ చేయాలి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కేవలం 24,000 రూపాయలకే మీకు ఇది లభిస్తుంది. 30th జూన్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ అలాగే యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వీటన్నింటిపైన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అనే ఆఫర్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు అనేవి కనుక్కోండి. ఏ డీటెయిల్స్ కావాలన్నా మేడంని అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్.